వ్యవస్థలాగా పనిచేయకపోతే అందరూ బాధితులే. అయితే కొంచెం ముందు వెనక కొన్ని వేల సార్లు ఈ మాట మాట్లాడుకున్నాం. అండ్ కొన్ని వందల సార్లు ఇది నిరూపితం అవుతూనే ఉంది. తాజాగా మరొకసారి మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు వేధిస్తున్నారు అని అక్రమ కేసులు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు అని, ఈ వేధింపులు నేను పడలేను అని మణికంఠ అనే ఒక తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి ఆయన ఏమైపోయారో తెలియడం లేదు. ఇది చూసిన తర్వాత మళ్ళీ అదే అనిపించింది. ఆయన ఆ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారమే నా పేరు కట్టా మణికంఠ, మాది నిడదవోలు మండలం సింగవరం. నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా, అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నా. మంత్రి కందుల దుర్గేష్ గారు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. మా నాన్నగారు 89 నుంచి అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజు స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దాని మీద మేము అప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇది అలా ఫైట్ చేస్తున్నందుకు నా మీద అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. నేను పనిచేసే చోటుకు వచ్చి పోలీసులు నన్ను తీసుకెళ్ళి గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతూ ఉన్నారు. నేను తట్టుకోలేకున్నా, నేను చనిపోతున్నా. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి, పెన్మచ్చ చందువర్మ, అచ్యుత్ పవన్, సాయి లక్ష్మణ్ అడ్డాల, ఎస్ఐ జగన్మోహన్ రావు, సిఐ తిలక్లే. నేను చనిపోతున్నా, నా వల్ల కావడం లేదు అని చెప్పి. తర్వాత టీడీపీ నేతలైతే మొత్తం మీద వెళ్ళి మణికంఠ ఎక్కడుండో అచ్చుకి తెలపాలి అని చెప్పి నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు మణికంఠ కోసం పోలీసులు కూడా గాలిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కీలక నియోజకవర్గానికి సంబంధించి కీలక వ్యక్తుల దగ్గర వాళ్ళ సోషల్ మీడియా నుంచి పోస్టులు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పార్టీ మారి వచ్చి కార్యకర్తను అనగదొక్కడం కాదు, కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న నిడదవోలు పట్టణ జనసేన 2 నాయకులు. ఇదేనా మీ రాజకీయ ధోరణి అని జనసేనను ప్రశ్నించుకుంటూ చంద్రబాబు గారు ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనను ప్రశ్నిస్తూ పోస్టులు. నేను చెప్పేది అదే, వ్యవస్థలాగా పనిచేయాలి. ఈరోజు ఎవరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి సంతోషపడేవాళ్ళు రేపు మీ వరకు వస్తే బాధపడతారు. ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. చనిపోతామని చెప్పి ఎక్కడికి పోయినో పాపం అతను మళ్ళీ తిరిగి రావాలని కోరుకుందాం సంతోషంగా. కానీ ఏమయ్యారో తెలియదు. ఆయన మనిషిగా అనిపిస్తలేట, వెతుకుతూ ఉన్నారు. బాధితులు 89 నుంచి టీడీపీలోనే ఉన్నారట. మళ్ళీ ఆ గవర్నమెంట్లో జరుగుతున్న పనులకు వాళ్ళే బాధితులుగా ఈరోజు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు.